శిశు వికాసం పెడగాజిలో కొన్ని బిట్స్ చూద్దాము ఈరోజు. రవి 2 ఉద్యోగాలు ఎంపికయ్యాడు. అతనికి 2 ఇష్టం, కానీ ఒక్కదాన్ని ఎంచుకోవాలి. ఇది ఈ సంఘర్షణ అడిగిండు గతంలో. సో 2 ఉద్యోగాలు ప్లస్. సో ప్లస్ గట్టుకు ఉపగమ పరిహార అయితే మైనస్, ఉపగమ అయితే ప్లస్. 2 ఉద్యోగాలు వచ్చినట్టే 2 ప్లస్ గట్టుకు ఉపగమ గుర్తుంచుకోండి. ఒక విద్యార్థి వాస్తవిక వయసు 8 సంవత్సరాలు, మానసిక వయసు 10 సంవత్సరాలు అయినా ఆ విద్యార్థి యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత అడిగిండు. ఏం లేదు, 10/8 × 100 చేసుకుందాం. 2 4 8, 2 5 10, 4 4 25లో 100. సో 5 × 25 ఈక్వల్ ఎంతంటే 125. ఓకే, ఈ విధంగా ప్రజ్ఞాలబ్ధి విషయానికి వస్తే మన మానసిక వయసు డివైడెడ్ బై వాస్తవిక వయసు × 100. మానసిక వయసు వాస్తవిక వయసు అట్లా గుర్తుంచుకో. మానసిక అంటే మైండ్ పైన ఉంటుంది కాబట్టి మానసిక వయసు పైన ఉంటుంది. అందరి ద్రాక్ష పుల్లన అనే దీని సంకేతం అంటే హేతుకీకరణ. ఏదైనా ఒకటి పని చేయాలనుకున్నప్పుడు చేయలేకపోయినప్పుడు ఏమంటారంటే అది మనకు అవసరం లేదులే అని అనుకుంటే దీన్ని అందరి ద్రాక్ష పుల్లన అంటారు. హేతుకీకరణ అంటే ఈ దశలో ఆత్మభావన ప్రారంభమవుతుందంటే పూర్వ బాల్య దశలో ఆత్మభావన ప్రారంభమవుతుంది. 20 ప్రశ్నలకు ఒక విద్యార్థి 15 ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. అయిన తర్వాత గుర్తింపు గణన ఎట్లా చేయాలంటే 15 ప్రశ్నలు మొత్తం ఎన్ని 20, 15 - 5 మొత్తం ప్రశ్నలు ఎన్ని 20 × 100 వేయాలి. 15 - 5 అంటే 10 / 20 × 100. 20 ఎక్కం 20, 25లో ఉందా. 10 × 50 = 5 = 50. ఓకే, గుర్తింపు గణన 50 ఆన్సర్. అర్థమైంది కదా. 15 ప్రశ్నలు ఎన్ని మైనస్ ఉన్నాయి 20కి 5 అంటే 5. 15 - 5 = 10 అవుతుంది. సో 10 / 20 × 100 కొట్టుకుంటే 10 × 5 = 50. ఇది గుర్తుంచుకోండి. గణిత గణనలు చేయడంలో ఏర్పడే సమస్యలకు సంబంధించి మ్యాథమెటిక్స్ ఒక విద్యార్థి చేయలేకపోతే ఎటువంటి సమస్య ఎదుర్కొంటుందంటే ఎటువంటి మానసిక సమస్య అంటే డిస్కాల్కులియా. ఓకే, నెక్స్ట్ జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం విద్యాస్థాయి ఏ విధంగా ఉంటే 5 + 3 + 3 + 4. 5 + 3 + 3 + 4 ఈ విధంగా విద్యా విధానం ఉండాలని చెప్పడం జరిగింది. నెక్స్ట్ కుక్కపై పావులో చేసిన ప్రయోగాలు వీటి కిందకి వస్తాయంటే సాంప్రదాయక నిబంధన కిందకి వస్తాయి. అది గుర్తుంచుకోండి. సాంప్రదాయం అంటే నిరంతర సమగ్ర మూల్యాంకనం ప్రతిపాదించింది NCF 2005. ఇప్పుడు జరుపుకున్న మన CC మోడల్ ఉంది కదా, NCF 2005 వారు చెప్పడం జరిగింది. NCF ప్రధాన లక్ష్యం ఏంటంటే జ్ఞాన నిర్మాణం. వెరీ ఇంపార్టెంట్. NCF యొక్క ప్రధాన లక్ష్యం జ్ఞాన నిర్మాణం. ఓకే, మరొకసారి అండి. రవి 2 ఉద్యోగాలు ఎంపికయ్యాడు. 2 ఉద్యోగాలు ఎంపికయ్యాడు. అతను ఎటువంటి సంఘర్షణ ఎదుర్కొన్నాడంటే 2 ఉద్యోగాలు ప్లస్ కాబట్టి ఉపగమ ప్లస్ ఉపగమ రైట్. నెక్స్ట్ ఒక విద్యార్థి యొక్క వాస్తవిక వయసు 8 సంవత్సరాలు, మానసిక వయసు 10 సంవత్సరాలు అయినా అతను ప్రజ్ఞాలబ్ధి సూత్రం ఏంటంటే మానసిక వయసు డివైడెడ్ బై వాస్తవిక వయసు × 100. మానసిక వయసు ఎంత 10 × 8 × 100 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. అందరి ద్రాక్ష పుల్లన అంటే అది హేతుకీకరణ. అంటే మనం ఏదన్నా పని చేయాలనుకుంటే చేయలేకపోయినప్పుడు ఓకే మన ఇతరులకు చెప్పడాన్ని హేతుకీకరణ అంటారు. ఆత్మభావన అనే పూర్వ భారతదేశం ప్రారంభమవుతుంది. గుర్తుంచుకోండి. 20 ప్రశ్నలకు ఒక విద్యార్థి 15 ప్రశ్నలకే సమాధానం ఇచ్చాడు. అయినా అతని గుర్తింపు గణన ఎంత అంటే 20 ప్రశ్నలు కిందేసి పైన 15 చేసిండు. ఎన్ని మైనస్ ఉన్నాయి 5 మైనస్ ఉన్నాయి × 100 కొట్టాలి. 15 - 5 అంటే 10 / 20 × 100 కొడితే ఆన్సర్ వస్తుంది మనకు. గణిత గణనలు చేయడంలో ఎప్పుడు సమస్య అంటే క్యాలిక్యులేటర్ అని గుర్తుంచుకుంటే అయిపోతుంది మీకు మ్యాథ్ అని. నెక్స్ట్ జాతీయ విధానం 2020 ప్రకారం ఏంటంటే 5 + 3 + 3 + 4. ఓకే, గుర్తుంచుకోండి. నెక్స్ట్ కుక్కపై పావులు చేసిన ప్రయోగాలు వీటి కిందకి వస్తాయంటే సాంప్రదాయక నిబంధన కిందకి రావడం జరుగుతుంది కుక్క. ఓకే, నెక్స్ట్ నిరంతర సమగ్ర మూలకి ప్రతిపాదించిన NCF 2005 వాళ్ళు. NCF ప్రధాన లక్ష్యం జ్ఞాన నిర్మాణం. NCF ప్రధాన లక్ష్యం జ్ఞాన నిర్మాణం. ఓకే, ఇది రైట్. థ్యాంక్ యూ. మీతో రేపు ఇంకో 10 బిట్స్ రేపు రోజు 10 బిట్స్ 10 రోజుల్లో 100 బిట్స్ ఇంపార్టెంట్ బిట్స్. థ్యాంక్ యూ.